హలో అండి, అందరికీ నమస్కారం. నిన్నటి స్టోరీ అయితే కంటిన్యూ చేద్దాం. చైత్ర గుండె వేగంగా కొట్టుకుంటుంది. క్యాలెండర్ చూస్తుంది. తనకు ఈ నెల పీరియడ్స్ రాలేదని గుర్తొచ్చి గుండె జల్లుమంటుంది. ఒకవేళ తను ప్రెగ్నెంట్ అయితే అనుకుంటూ అరవింద గుర్తొచ్చి ఈ విషయం అత్తగారికి తెలిస్తే ఎలా అనుకుంటూ తన మనసు పరిపరి విధాల ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరికి ఈ విషయం చెప్పకుండా ముందు చెక్ చేసుకోవాలి అనుకుంటూ మెడికల్ షాప్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళబోతుంది. ఇంతలో అరవింద ఎదురు అవడంతో కంగారు పడి గదిలోకి వెళ్ళిపోతుంది. చైత్ర ఎందుకో కంగారు పడడం చూసి సునీత గమనిస్తుంది. అర్జున్లో మార్పుని కూడా తను ఇప్పటికే గమనించింది. సాయంత్రం అవ్వడంతో సౌమ్య స్కూల్ నుండి ఇంటికి వస్తూనే మమ్మీ రేపు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది, నువ్వు కానీ డాడీ కానీ రావాలి అని చెప్తుంది. బయటకు వెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకోవడానికి ఇదే మంచి అవకాశం అనుకొని రేపు తప్పకుండా నేను వస్తాను సౌమ్య అంటూ వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నీకు పాలు తెస్తాను, తాగేసి హోంవర్క్ చేసుకోవాలి అంటూ లోనికి తీసుకెళ్తుంది చైత్ర. రాత్రి ఆఫీస్ నుండి లేటుగా వస్తాడు అర్జున్. పడుకొని ఉన్న చైత్రను చూస్తూ ఎంత లేట్ అయినా తన కోసం ఎదురు చూసే చైత్ర ఇప్పుడు పడుకుంది. ఏంటి పాపం అలసిపోయిందేమో అనుకుంటూ ఫ్రెష్ అయి డిన్నర్ చేయబుద్ధి కాక ఫ్రూట్స్ తినేసి పడుకుంటాడు. చైత్ర, సౌమ్య, అర్జును నిద్రపోతూ ఉంటారు. ఇంతలో చైత్రకు కడుపులో తిప్పుతున్నట్లు అనిపించి నిద్ర లేస్తుంది. వాంతులు అవుతాయి. అర్జున్కి మేల్కు వచ్చి చైత్ర ఏమైంది, ముందు వాటర్ తాగు అంటూ వాటర్ ఇస్తాడు. కంగారు పడకండి అర్జున్ గారు, కొంచెం ఇండైజెషన్ అనుకుంటా అని చెప్పి అర్జున్ని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక చేసుకున్నాక సర్ప్రైజింగ్గా చెప్పాలి అనుకుంటుంది. ఉదయం అవ్వగానే అర్జున్ ఆఫీస్కి వెళ్తాడు. సౌమ్య స్కూల్కి వెళ్ళాక పేరెంట్స్ టీచర్ మీటింగ్కు వెళ్ళడానికి చైత్ర రెడీ అవుతుంది. అనుకున్నట్లుగానే ఎవ్వరూ చూడకుండా దారిలో మెడికల్ షాప్కి వెళ్తుంది. అక్కడ ప్రెగ్నెన్సీ కిట్ ఒకటి ఇవ్వమని అడిగి తీసుకుంటుంది. ముందు స్కూల్కి వెళ్ళి మీటింగు అటెండ్ అవుతుంది. ఇంటికి వెళ్తూనే ప్రెగ్నెన్సీ కిట్తో టెస్ట్ చేసుకుంటుంది. చెల్లు కొరుకుతూ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ కిట్లో 2 గీతలు కనపడగానే సంతోషం పట్టలేక ఉబ్బి తబ్బిబ్బయింది. వెంటనే అర్జున్కి కాల్ డయల్ చేసింది. అర్జున్ కాల్ లిఫ్ట్ చేయగానే గుడ్ న్యూస్ మొదటిగా తనతో పంచుకోవాలని ఆశగా కమాన్ పిక్ ఆఫ్ అని మనసులో అనుకుంటూ ఉండగా అర్జున్ కాల్ లిఫ్ట్ చేస్తూనే చైత్ర మీటింగ్లో ఉన్నాను, ఏమైనా అర్జెంట్ మ్యాటరా అని అడిగాడు. అది మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి, సాయంత్రం త్వరగా రండి అర్జున్ అని చెప్పేసి కాల్ కట్ చేసింది. అర్జున్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడసాగింది. తనతో ఈ విషయము కొత్తగా వ్యక్తపరుచుకుంది. శారీ ఒక హ్యాంగర్కి తగిలించి గోడకు వేలాడదీసింది. మరొక పక్క అర్జున్ షూటు హ్యాంగ్ చేసింది. మధ్యలో పసిపిల్లల డ్రెస్ హ్యాంగ్ చేసింది. అందంగా చుట్టూ లైటింగ్ వైర్ పెట్టింది. ఇంతలో సునీత పిలవడంతో కిందకి వెళ్తుంది. అర్జున్ ఆఫీస్లో మీటింగ్ ఉండి భోజనానికి రాను అన్నాడుగా, మీ బావగారు కూడా రానున్నారు, అత్తయ్య మామయ్య తినేశారు, మన ఇద్దరం కలిసి తిందాం అంటూ ప్లేట్లో వడ్డించింది. అవునక్క బాగా ఆకలేస్తుంది అంటూ మామిడికాయ పప్పు పుల్లగా బాగుంటుంది, ఇష్టంగా తింటుంది. చైత్ర వాలకం సునీతకు అనుమానం కలిగిస్తుంది. తన అనుమానమే నిజమైతే అర్జున్ చైత్రల బంధం మరింత బలపడుతుంది. దేవుడా అదే జరగాలి అనుకుంటూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తుంది. చైత్ర సౌమ్యను జోకొడుతూ కథలు కబుర్లు చెప్తూ నిద్రపుచ్చుతూ ఉంటుంది. మమ్మీ నాకు ఒక తమ్ముడు కావాలి, మా క్లాస్లో మా ఫ్రెండ్స్ అందరికీ సిబ్లింగ్స్ ఉన్నారు, నాకు కూడా ఆడుకోవడానికి తమ్ముడు ఉంటే బాగుంటుంది కదా, ప్లీజ్ మమ్మీ బొజ్జలోని తమ్ముడు ఎప్పుడు వస్తాడు అంటూ ముద్దు ముద్దుగా అడుగుతుంది. చైత్ర నవ్వుతూ గట్టిగా అనుకో సౌమ్య జరిగిపోయిద్ది అంటూ కితకితలు పెట్టి నవ్విస్తుంది. సౌమ్య నిద్రలోకి జారుకుంటుంది. చైత్ర మనసులో ఒకవైపు తల్లి కాబోతున్నందుకు సంతోషంగా ఉంటే మరోవైపు అత్తగారి షరతు గుర్తొచ్చి ఆందోళనగా అనిపిస్తుంది. ఎప్పటికీ తను తల్లి అవ్వకూడదని పెళ్లికి ముందు అరవింద పెట్టిన కండిషన్ గుర్తొచ్చి ఈ విషయము అర్జున్ గారే చూసుకుంటారులే అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. ఆఫీసు నుండి బయలుదేరాడు. వాచ్ చూసుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ పాపం ఈరోజు చైత్ర త్వరగా రమ్మంది, కానీ మీటింగ్ వల్ల లేట్ నైట్ అయిపోయింది అనుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. గదిలోకి వెళ్తాడు. చైత్రను అల్లుకొని సౌమ్య పడుకొని ఉంటుంది.
చైత్ర కూడా డీప్ స్లీప్లో ఉంటుంది. వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయకుండా మెల్లగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి సౌమ్యను అలాగే చూస్తూ నా బంగారు తల్లి అంటూ నుదుటిపై ముద్దు పెడతాడు. ఇది వరకు తన కూతురు సౌమ్య ఎప్పుడు అమ్మ లేదని దిగులుగా ఉండేది. కానీ ఇప్పుడు నిశ్చితంగా చైత్రలో తన తల్లిని చూసుకుంటూ అసలు తనకు అమ్మ లేదనే విషయమే మర్చిపోయి హాయిగా ఉంటుంది. ఈ విషయము అర్జున్కు ఊరట కలిగిస్తుంది. రెండో పెళ్లి చేసుకొని మంచి పని చేశాను అనిపిస్తుంది తనకు. నిద్రపోతున్న చైత్ర వైపే చూస్తూ ఏదో గుడ్ న్యూస్ చెప్పాలి, త్వరగా రమ్మంది. పాపం వెయిట్ చేసి చేసి పడుకొని ఉంటుంది అనుకుంటూ తను కూడా నిద్రపోతాడు. గోడ మీద చైత్ర చేసిన అరేంజ్మెంట్ గమనించడు. ఉదయం అవ్వగానే చైత్రకు మేల్కో వచ్చి అయ్యో మొద్దు మొహాన్ని అర్జున్ గారికి సర్ప్రైజింగ్గా మనము పేరెంట్స్ అవ్వబోతున్నామని చెప్పి అరేంజ్మెంట్ చేసి ఇలా పడుకొని పోయానా అనుకుంటూ తనని తాను తిట్టుకుంటుంది. ఇక నిద్ర లేవని అర్జున్ని చూసి ఎప్పుడు లేస్తాడని వెయిట్ చేస్తుంది. ఈలోగా సౌమ్యను రెడీ చేసి స్కూల్కి పంపించి తను కూడా ఫ్రెష్ అయ్యి అర్జున్కి ఇష్టమైన పీచ్ కలర్ శారీ కట్టుకుంటుంది. ఇంతలో అర్జున్ నిద్రలేస్తాడు. గుడ్ మార్నింగ్ అర్జున్ గారు అంటూ విష్ చేసి కాఫీ తీసుకొస్తాను అంటూ కిందికి వెళ్తూ వెళ్తూ అర్జున్ గారు ఆ గోడ మీద చూడండి అని చెప్తుంది. చైత్ర చేసిన అరేంజ్మెంట్ చూస్తాడు. దగ్గరికి వెళ్ళి ఏంటిది నా సూటు, అటువైపు తన శారీ, మధ్యలో పసిపిల్లల డ్రెస్సు, ఏముంది ఇందులో అనుకుంటూ ఫ్రెష్ అయి వస్తాడు. చైత్ర అర్జున్ రియాక్షన్ చూడడం కోసం ఆతృతగా కాఫీ కప్తో వస్తుంది. అర్జున్కి కాఫీ ఇచ్చి సిగ్గుపడుతూ కొత్తగా ప్రవర్తిస్తుంది. అర్జును అదేమీ పట్టించుకోకుండా చైత్ర నేను ఆఫీస్కు వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతాడు. చైత్ర అప్సెట్ అయ్యి దిగులుగా అలాగే బెడ్పై కూర్చుండిపోతుంది. వెనకాల నుండి తన కళ్ళను ఎవరో వచ్చి మూసేస్తారు. చేతులతో ఊరుకో అక్క నువ్వే అని నాకు తెలుసులే అంటుంది చిరుకోపంగా. తీరా చూస్తే అక్కడ అర్జున్ నవ్వుతూ దర్శనం ఇస్తాడు. చైత్ర ఆశ్చర్యపోతూ అర్జున్ గారు మీరేంటి మళ్ళీ వెనక్కి వచ్చారు, ఆఫీస్కు వెళ్ళలేదా అంటుండగా సైలెంట్గా ఉండు అంటూ చైత్రను అదే గదిలోకి ఉన్న డ్రెస్సింగ్ ఏరియాలోకి తీసుకువెళ్తాడు. అర్జును ఏమి చేస్తున్నాడో అర్థం కాక అయోమయంలో పడుతుంది. అక్కడ చూడు చైత్ర అంటూ ఎదురుగా అందంగా లైటింగ్తో ఏర్పాటు చేసిన చిన్న టెంట్ హౌస్ చూపిస్తాడు. చిన్నపిల్లల మురిసిపోతూ దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యపోతూ చూస్తుండిపోతుంది. తన కళ్ళను తనే నమ్మలేకపోతుంది. పరుగున వచ్చి అర్జున్ని హగ్ చేసుకుంటుంది. చాలా ఎమోషనల్ అవుతూ ఆనంద బాష్పాలను రాలుస్తూ అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఏంటిది చైత్ర అంటూ కొంటెగా నవ్వుతాడు. పోండి అర్జున్, నేను మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే మీరే నాకు ఇచ్చారా అంటూ చిరుకోపంగా అడుగుతుంది. మీకు మనం పేరెంట్స్ కాబోతున్నామని ఎలా తెలిసింది అని అడుగుతుంది. చెప్తా, ముందు నేను ఇచ్చిన సర్ప్రైజ్ని పూర్తిగా ఆస్వాదించుదు గాని పద అంటూ చైత్ర చేయి పట్టుకొని తను అరేంజ్ చేసిన టెంట్ హౌస్ దగ్గరికి తీసుకువెళ్తాడు. చైత్ర హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడ ఉన్న గ్రీటింగ్ కార్డు చేతుల్లోకి తీసుకుంటూ చదువుతుంది. అమ్మ కాబోతున్న చైత్రకు శుభాకాంక్షలు అని ఉంటుంది. ఆ అక్షరాలను చేత్తో తడుముతూ అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ థ్యాంక్ యూ చెప్తుంది. మన మధ్య థ్యాంక్స్ ఏంటి చైత్ర అంటూ హగ్ చేసుకుంటాడు. చెప్పండి మీకెలా తెలుసు అని ప్రశ్నిస్తుంది. ఇలా రా కూర్చో ముందు అంటూ విషయం చెప్తాడు. ఇలా నువ్వు మెడికల్ షాప్కు హడావిడిగా వెళ్తున్నావు గుర్తుందా? అప్పుడే నేను ఫైల్ మర్చిపోయి ఇంటికి వస్తూ దారిలో నిన్ను చూశాను. నిన్ను పిక్ చేసుకుందామని రోడ్ క్రాస్ చేస్తుంటే క్లయింట్ వచ్చారని ఆఫీస్ నుండి ఫోన్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయా. అంతలో నువ్వే కాల్ చేసి గుడ్ న్యూస్ చెప్పాలి అన్నావు. ఇంటికి వచ్చేసరికి నువ్వు అలసటగా పడుకొని ఉన్నావు. పైగా నీలో కొద్దిగా మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న వాంతులు చేసుకున్నావు. నా చైత్రలో వచ్చిన మార్పుని, బొజ్జలోకి వచ్చిన చిన్ని ప్రాణాన్ని నేను గుర్తించలేనా అంటూ చైత్రను దగ్గరకు తీసుకుంటాడు. అర్జున్ గుండెలపై ఒదిగిపోతుంది చైత్ర. ఇంతలో అత్తగారి షరతు గుర్తొచ్చి ఉలికి పడుతుంది. భయపడకు చైత్ర, నీ భయం ఏంటో నాకు అర్థమైంది. పెళ్లికి ముందు అమ్మ నీతో చేసుకున్న ఒప్పందం నాకు గుర్తుంది. మన సౌమ్య మీద ప్రేమతో ఆ రోజు అమ్మ నీకు ఇకపై పిల్లలు పుట్టకూడదని మీ కుటుంబం దగ్గర మాట తీసుకుంది. నీ గురించి ఆ రోజు అమ్మకు తెలియదు వచ్చే కోడలు ఎలాంటిదో అని. భయపడి అలా మాట తీసుకుందేమో. కానీ ఇప్పుడు నాకన్నా అమ్మకు నీపై ప్రేమ, అభిమానం, నమ్మకం ఎక్కువ ఉన్నాయి. ఈ శుభవార్త గురించి నేనే అమ్మతో చెప్పి ఒప్పిస్తాను. అప్పటి వరకు ఈ విషయం అమ్మకు తెలియనివ్వకు అంటూ నచ్చ చెప్తాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు చైత్ర, హ్యాపీగా ఉండు. అమ్మవి అవ్వబోతున్నావు, ప్రశాంతంగా ఉండు, అంత మంచి
జరుగుతుంది అంటూ ధైర్యం చెప్తాడు. అర్జున్ మాటలకు చైత్రకు కొంచెం ధైర్యం వస్తుంది. సరే చైత్ర, ఇప్పుడు నిజంగానే ఆఫీస్కి టైం అయింది, వెళ్ళొస్తా, బాయ్, టేక్ కేర్ అని చెప్పి వెళ్తాడు. చైత్రకు చాలా సంతోషంగా ఉంటుంది. తనను తాను అద్దంలో చూసుకుంటూ తన పొట్టని తొడుముకుంటూ మురిసిపోతుంది. ఇదంతా కళ నిజమా అనుకుంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ ఉంటుంది. ఇంతలో సునీత వస్తుంది. చైత్ర అంటూ పిలుస్తుంది. అక్క, అది అంటూ తత్తరపడుతుంది. ఏమైంది చైత్ర, ఏంటి ఆ కంగారు, ఏం దాస్తున్నావు నా దగ్గర అంటూ ఉండగా పక్కనే మూలగా చైత్ర దాచిపెట్టిన ప్రెగ్నెన్సీ కిట్టు సునీత కంటపడి, ఏంటిది చైత్ర, నా దగ్గర కూడా దాస్తున్నావా అనగానే అక్క అంటూ బోరుమంటుంది. సునీతకు విషయము అర్థం కాక ఏమైంది చైత్ర, ఊరుకో అంటూ ఊరగిస్తుంది. అక్క, నాకు ఒక పక్క సంతోషంగానే ఉన్నా ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే ఆమె నిర్ణయం ఏంటో అర్థం కావడం లేదు. అమ్మను అవ్వాలని ఉంది. సౌమ్యకు అమ్మనే అయినా అర్జున్ గారికి నాకు ప్రేమ ప్రతిరూపంగా నా కడుపున పడ్డ బిడ్డ కూడా నాకు కావాలి అక్క అంటూ ఏడుస్తుంది. ఊరుకో చైత్ర, అర్జును అత్తయ్యను ఒప్పిస్తారులే, బాధపడకు. ఇంతకు మా మరిది గారు ఏమన్నారు, ఏమి స్వీట్ గిఫ్ట్ ఇచ్చారు అంటూ ఆట పట్టిస్తుంది. అర్జున్ ఇచ్చిన సర్ప్రైజ్ గురించి చెప్తుంది. చైత్ర పట్ల హ్యాపీ ఫీల్ అవుతుంది. సునీత, ఇంకేమీ ఆలోచించకు, ఈ విషయము ఇప్పుడే అత్తయ్యకు తెలియకుండా జాగ్రత్త పడదాం, అర్జున్ చూసుకుంటాడులే, ఇంట్లో ఎవరికి అర్జున్ చెప్పే వరకు చెప్పొద్దు అంటూ జాగ్రత్త చెప్తుంది సునీత. విషయం తెలిసిన దగ్గర నుంచి సునీత చైత్రను అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది. టైంకి జ్యూసులు సున్నుండలు చేసి పెడుతుంది. కొసిరి కొసిరి తినిపిస్తుంది. చేమార్చిన కళ్ళతో, అక్క, నువ్వు నాకు తోటి కోడలివి కాదు, దేవుడిచ్చిన అక్కవి అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంటుంది. ఆ రోజు రాత్రి అందరూ పడుకొని ఉండగా అర్జున్ గారు ఆకలేస్తుంది అంటూ తట్టి నిద్రలేపుతుంది. టైము చూస్తే రాత్రి 12 అవుతుంది. ఉండు చైత్ర, కిచెన్లోకి వెళ్ళి ఏదైనా తెస్తాను అనగానే, అర్జున్ గారు, నాకు స్ట్రీట్ ఫుడ్ తినాలని ఉంది ప్లీజ్ అనడంతో, సరే అయితే నువ్వు రెడీ అవ్వు, నేను తీసుకెళ్తా అని చెప్తాడు. అర్జున్ చైత్ర మెల్లగా ఎవరు చూడకుండా బయటకి జారుకుంటారు. ఇద్దరు కలిసి కారులో వెళ్తుంటారు. అమ్మ, చెప్పు చైత్ర, ఏం తింటావు అనగానే పెద్ద లిస్ట్ చెప్తుంది చైత్ర. ఐస్ క్రీము, స్వీట్ కార్న్, పానీపూరి, బిర్యానీ అంటూ ఇంతలో ఇటు స్ట్రీట్ ఫుడ్కి చేరుకుంటారు. అర్ధరాత్రి ఇంతమంది జనాలు బయట కూడా తింటారా అర్జున్ గారు అంటూ ఆశ్చర్యపోతుంది. చైత్రతో కబుర్లు చెప్తూ స్ట్రీట్ అంతా తిరుగుతూ చైత్ర కోరినవన్నీ తినిపిస్తాడు అర్జున్. ఇప్పుడు హ్యాపీయా, ఇక వెళ్దామా అంటూ కారెక్కుతారు. ఇద్దరు చాలా హ్యాపీ. ఈరోజు కాదు ఈ రాత్రిని ఎప్పటికీ మర్చిపోను, థ్యాంక్స్ అర్జున్ గారు అంటూ అర్జున్ చేతిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెడుతుంది. ఇంటికి చేరుకుంటారు. ఈరోజు మామయ్య గారు ఊర్లో లేరుగా, అందుకే అత్తయ్య సౌమ్యను తన గదిలోనే పడుకోబెట్టుకుంటారు. కాసేపు వెళ్ళను అని మారం చేసింది. తరువాత నచ్చ చెప్పి పంపాను అంటూ చైత్ర అర్జున్కి చెప్తుంది. అవును చైత్ర, సౌమ్య నిన్ను వదిలి క్షణం కూడా ఉండలేదు. తనకు కన్న తల్లి లేని లోటు నీ వల్లే తీరింది. ఇంకోసారి ఆ మాట అనొద్దు అర్జున్ గారు. నేను సౌమ్యను కనకపోయినా తనకు నేను కన్న తల్లిలానే ఫీల్ అవుతాను. అసలు నాకు ఆ విషయమే గుర్తురాదు అనగానే సారీ అంటాడు అర్జున్. ఉదయం అవ్వగానే అర్జున్ ఆఫీస్కు వెళ్ళగానే చైత్ర కళ్ళు తిరిగి పడిపోతుంది. అరవింద షాక్ అయ్యి డాక్టర్ని పిలుస్తుంది. సునీతకు టెన్షన్గా అనిపిస్తుంది. అసలు విషయం తెలిసిపోతుందేమో అత్తయ్యకు, ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటూ కంగారు పడుతూ ఉండగా డాక్టర్ వస్తారు. పేషెంట్ ఎక్కడా అని అనగానే సునీత చైత్ర గదిలోకి డాక్టర్ని తీసుకెళ్తుంది. స్పృహలో లేకుండా పడుకొని ఉన్న చైత్రను చెకప్ చేస్తూ ఉంటారు. డాక్టరు కింద హాల్లో అరవిందకు కంగారుగా అనిపిస్తుంది. డాక్టర్ ఏం చెప్తారా అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. స్పృహలేని చైత్రను డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారు. పక్కనే ఉన్న సునీతకు కంగారుగా ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇప్పుడు చైత్ర ప్రెగ్నెంట్ అని డాక్టర్ కన్ఫర్మ్ చేస్తే అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతారో ఏమో, దేవుడా నువ్వే కాపాడాలి అనుకుంటూ మనసులోనే మొక్కుకుంటూ ఉంటుంది. బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేస్తారు. డాక్టర్ సునీత వైపు చూస్తూ ఈమె భర్త ఎక్కడా అని అడుగుతారు. సునీత అర్జును ఆఫీస్కి వెళ్ళాడని చెప్తుంది. సరే మీరు ఇక్కడే ఉండి తనను జాగ్రత్తగా చూసుకోండి, నేను మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను అంటూ కిందకు వెళ్తుంది. డాక్టర్ అంటూ అభ్యర్థనంగా పిలుస్తుంది సునీత. చెప్పొద్దన్నట్లుగా ఐ నో వాట్ టు డూ
అంటూ సీరియస్గా కిందకి వెళ్తుంది. అరవింద్ వైపు చూస్తూ మీ కోడలు ఇప్పుడు ఆల్ రైట్, ఆమె కొంచెం వీక్గా ఉంది అంతే, హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల ఇలా జరిగింది, నేను చెప్పిన డైట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పడంతో అమ్మయ్య అనుకుంటుంది. ఇదంతా విన్న సునీతకు టెన్షన్ తగ్గుతుంది. ఇంతకు ముందు గదిలో జరిగిన విషయం గుర్తు తెచ్చుకుంటుంది సునీత. డాక్టర్ చైత్రను చెక్ చేస్తూ ఈమె భర్త ఎక్కడా అని అనడంతో వెంటనే అర్జున్కి కాల్ చేసి విషయం చెప్పి కావాలనే ఫోను డాక్టర్కి ఇస్తుంది. అర్జును, డాక్టర్ చైత్ర ఇప్పుడు ప్రెగ్నెంట్, తను ఆల్రెడీ ఇంట్లో టెస్ట్ చేసుకుందా, అదే విషయం మీకు చెప్పబోతున్నాను. ఎస్ డాక్టర్, ప్లీజ్ ఈ విషయము ఇంట్లో చెప్పకండి, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ విషయము కొద్ది రోజుల్లో నేనే ఇంట్లో చెప్తాను ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. డాక్టర్తో పాటు సునీత బయటకు వెళ్ళి చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్తుంది. చూడండి సునీత, అర్జున్ గారు రిక్వెస్ట్ చేశారని ఈ విషయం మీ అత్తయ్యకు చెప్పలేదు, కానీ చైత్ర చాలా వీక్గా ఉంది, ఇది దాచే విషయం కాదు, త్వరగా చెప్తే చైత్రకు కడుపులోని బిడ్డకు కూడా మంచిది అని సలహా ఇచ్చి వెళ్ళిపోతారు. చైత్ర ఎలా ఉందమ్మా అంటూ అరవింద అడుగుతుంది. సృహలోకి వచ్చిన చైత్ర పక్కనే కూర్చుంటూ ఓకే అత్తయ్య అంటూ కంగారు పడుతూ చెప్తుంది. ఇంతలో సునీత పరుగున వస్తుంది. అంతా ఓకే అని సైగ చేస్తుంది చాటుగా. చైత్ర ఏమి మాట్లాడకుండా కామైపోతుంది. జాగ్రత్త, ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే వెంటనే రికవరీ అవుతావని డాక్టర్ చెప్పారు, మరేమీ పర్లేదు, హాయిగా రెస్ట్ తీసుకో అని ఎంతో ప్రేమగా చెప్పి వెళ్ళిపోతుంది అరవింద. అరవింద వెళ్ళిపోగానే అక్క అంటూ సునీతను పట్టుకొని బోరు అంటుంది. చైత్ర కళ్ళు తుడుస్తూ భయపడకు, అర్జున్ అంతా మేనేజ్ చేస్తాడు, ఇంట్లో ఎవరికి నీ ప్రెగ్నెన్సీ విషయం తెలియదు అని ఓదారుస్తుంది. అది కాదక్క, అత్తయ్యను మోసం చేస్తున్నానా అనిపిస్తుంది, చూసావుగా నా మీద ఆవిడ ఎంత నమ్మకం ప్రేమ చూపిస్తుంటే నేను మాత్రం ఇలా అంటూ బాధపడుతుంది చైత్ర. ఈ విషయము అర్జున్ ద్వారా అత్తయ్యకు తెలియడమే కరెక్టు, మూడో వ్యక్తి ద్వారా తెలిస్తే ఆవిడ ఈగో హర్ట్ అవుతుంది, నువ్వేమి ఆలోచించకుండా పడుకో, అర్జున్ చూసుకుంటాడు అని ధైర్యం చెప్పి చైత్రకు జ్యూసు చేసి తీసుకొచ్చి ఇస్తుంది. తాగేసి హాయిగా పడుకో అంటూ నచ్చ చెప్తుంది. సునీత మాటలకు కాస్త ధైర్యం వస్తుంది చైత్రకు. చైత్ర ఇక ఆలోచనలన్నీ పక్కన పెట్టి పడుకుంటుంది. సౌమ్య స్కూల్ నుండి రాగానే చైత్రతో కబుర్లు చెప్పి నవ్విస్తుంది. సౌమ్య ముద్దు ముద్దు మాటలు చైత్రకు కాస్త రిలీఫ్ని ఇస్తాయి. ఇంతలో అర్జున్ ఆఫీస్ నుండి వస్తాడు. గదిలోకి పరుగున వెళ్తాడు. చైత్ర ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా అడుగుతాడు. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందనేది. ఈ రోజు నుండి డైలీ 2 పార్ట్స్ పెడతాను. నెక్స్ట్ పార్ట్ 6 PM పెడతాను. మన వీడియోకి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.